ఈరోజు చింతలతండ గ్రామంలో సేవాలాల్ జయంతి 287వ జయంతి సందర్భంగా విచ్చేసిన మన వ్యవస్థాపకులు అంగోత్ సాంబయ్య లాయర్, చింతలతండ లాయర్ గారు మరియు మండల అధ్యక్షులు అంగోత్ మురావత్ రాజు, ఉపాధ్యక్షులు మాలత్ భాస్కర్, మరి మా గ్రామ సర్పంచ్ మాలత్ రాజు, మా గ్రామ పెద్ద మనిషి మాలత్ రాజు, మరి మాజీ సర్పంచ్ మాలత్ రామచందరు, మరి మా గ్రామానికి ఇద్దరు మరియు గవర్నమెంట్ ఉద్యోగస్తులైన మాలత్ శేఖరు, అంగోత్ అరుణ్ కుమార్, మరియు మా గ్రామ మాజీ వైస్ ఎంపీపీ అంగోత్ సంపత్ గారు, మరియు మా గ్రామానికి ఉన్న మాలత్ ఇన్ఛార్జి ముఖ్య తిరుపతి మా అల్లుడు గారు, మరియు అంగోత్ రమేష్, మరియు మా గ్రామ శాఖ అధ్యక్షులు మాలత్ రమేష్, మరియు ఇక్కడ ఉన్న అంతా యువకులు యువతరం మొత్తం గ్రామంలో మా పెద్ద మనుషులు మాలత్ ఈశ్వర్ నాయక్, మరియు ఇక్కడ ఇచ్చేసిన వార్డు సభ్యులు మాలత్ రాజు, మాలత్ శ్రవంతి, మాలత్ నీలమ్మ, ఇక్కడ ఇచ్చిన రాజు యూత్ నాయకులు బాలు మరియు తిరుపతి, మా గ్రామానికి విచ్చేసిన వీరందరి సమక్షంలో భారీ పెద్ద మొత్తంలో ఊరేగింపుగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ముందుకు తెలియజేయడానికి ఇంకా కొంచెం బాగా చేయాలని అందరం ఏకతాటిగా ఉండి మా ఎస్టీ బంజారా ఏకతాటిగా ఉండి కమ్యూనిటీగా ఉండి ఇది భారీ ఎత్తున పెద్దగా చేయాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుతున్నాం. నా పేరు మాలో సాంబరాజు, మాజీ ఎంపీటీసీ చింతలతండ. జయంతి సందర్భంగా ఈరోజు మా గ్రామ శాఖ అయినటువంటి ముఖ్య తిరుపతి, మరి మండల శాఖ అయినటువంటి మురావత్ రాజు, మరి ఉపాధ్యక్షుడు భాస్కర్, మరి మాజీ ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కలిసి ఇవాళ మన తండలో ఊరేగింపు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భోగమండల కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఇతని సేవలాల యొక్క నేపథ్యం చూసినట్లయితే 1939 ఆగస్టు ఫిబ్రవరి 10వ తారీఖున ఇతని జయంతి మన భారతదేశంలో ఉన్నటువంటి బంజారులందరూ కలిసి ఒక పండుగ నిర్వహించడం జరిగింది. దీనికి గాను గత ప్రభుత్వము 2024 ఫిబ్రవరి 15వ తారీఖున సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. దీంతో పాటు అది మేము సాధించిన మొదటి విజయంగా చెప్పవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి బంజారులందరూ ఏకతాటిపైన వచ్చి ఐకమత్యంతో మా యొక్క కట్టుబాట్లను అలవాట్లను ఈ విధంగానే కొనసాగించాలని కోరుతూ ఈ పండుగను మరి అదేవిధంగా పార్లమెంట్లో ఈ బంజారా సేవాలాల యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని మా యొక్క డిమాండు. మరియు మా యొక్క పండుగను తీజ్ పండుగ కానీ ఇలాంటి పండుగలు కానీ అధికారికంగా సెలవు దినంగా ప్రకటించి రాష్ట్ర పండుగగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంతటితో చిన్న ఉపన్యాసాన్ని